నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. క్రౌన్ ఆఫ్ హిమాలయాస్ అని ఏ గ్లేసియర్ ను పిలుస్తారు? లదాఖ్లోని కారాకోరం రేంజ్ పరిధిలో ఉండే సియాచిన్ గ్లేసియర్ ను క్రౌన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. భౌగోళికంగా దీనికి ఉన్న ప్రాధాన్యతే ఇందుకు కారణం. ప్రపంచంలోనే అతిపెద్ద హిమానీ నదాల్లో ఇదొకటి. 75 కిలోమీటర్ల విస్తీర్ణంలో సియాచిన్ 4వ స్థానంలో ఉంది. అంటార్కిటికాలోని లాంబెర్ట్ ఫిషర్ గ్లేసియర్ 400 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. ఇక మొదటిది ప్రధానమంత్రి మాతృవందన యోజనకు 9 ఏళ్లు. ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రారంభమై 9 ఏళ్లు పూర్తయింది. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు పౌష్టికాహారం అందించడం, వారి సంరక్షణ కోసం 2017 జనవరి 1న భారత ప్రభుత్వం ఈ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. మొదటి కాన్పుకు 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే 6,000 ప్రభుత్వం అందిస్తుంది. ఇక రెండవది ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ లాంచ్ చేసిన భారత్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి పొల్యూషన్ కంట్రోల్ వెజిల్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 5న లాంచ్ చేశారు. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ లో భాగమైంది. సముద్రంలో ఏర్పడే కాలుష్యం, ఆయిల్ లీక్స్, అగ్ని పర్వతాలు సహా ఇతర ఎమర్జెన్సీలను ఎదుర్కొనేందుకు దీనిని డిజైన్ చేశారు. ఇక మూడవది చైనా కోసం కొత్త ఈ బిజినెస్ వీసా లాంచ్ చేసిన భారత్. చైనా దేశస్థుల కోసం EB4 వీసా పేరుతో కొత్త ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసాను భారత్ ప్రవేశపెట్టింది. చైనాకు చెందిన వ్యాపారవేత్తలు భారత్కు రాకపోకలు సులభంగా సాగించేందుకు ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 45 నుంచి 50 రోజుల్లో వీసా వచ్చేలా సదుపాయం కల్పించింది. అయితే ఏ వ్యాపారులకు ఈ వీసా వస్తుందనే విషయంపై భారత్ పలు నిబంధనలు విధించింది. ఇక నాలుగవది భారత్లో పర్యటించనున్న జర్మన్ ఛాన్సలర్. జర్మన్ ఛాన్సలర్ ఫ్రైడ్రిచ్ మెర్జ్ ఈ నెల 12, 13 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఆర్థిక, వాణిజ్య, దౌత్య, సాంకేతిక, భౌగోళిక రాజకీయాలపై చర్చించనున్నారు. ఐరోపా సమైక్యతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జర్మన్ ఛాన్సలర్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. EUలో జర్మనీ కీలక సభ్యదేశంగా వ్యవహరిస్తోంది. ఇక ఐదవది వారణాసి వేదికగా జాతీయ వాలీబాల్ టోర్నమెంట్. యూపీలోని వారణాసి వేదికగా జాతీయ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. మెన్, ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఈ నెల 4న ప్రారంభమైన టోర్నమెంట్ 11వ తేదీ వరకు కొనసాగుతుంది. 6 గ్రూపుల కింద ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు సర్వీసెస్, రైల్వేస్ జట్లు కూడా పాల్గొంటాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.